అలాగే నా పేరు మధ్య ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లెక్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం జనరల్గా ట్రైన్స్ని దేనికి వాడతాం? ట్రావెలింగ్ కోసం వాడతాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రైన్స్ని వాడేది ట్రావెలింగ్ కోసం. కొంతమంది ఇక కొంచెం లగ్జరీగా ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక ఫస్ట్ క్లాసులు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. లేదంటే సిట్టింగ్ అయినా పర్లేదని కూడా వందే భారత్లకు వెళ్తుంటారు. ఇంకొంతమంది బేసిక్గా కొన్ని లగ్జరియస్ ట్రైన్స్ ఉంటాయి. లైక్ ఏదో ఉంటుంది ప్యాలెస్ ఆన్ వీల్స్, ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కి బేసిక్గా మంచి మంచి బెడ్రూములు, పెద్ద పెద్ద సూట్ రూమ్స్ ఉంటాయి వాళ్ళకి ఆ ట్రైన్స్లో. సో ఆ రూములు తీసుకొని హాయిగా మొత్తం అన్నీ కూడా ట్రిపుల్ వేసి వస్తుంటారు. బాగా రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో ఇలాగ ట్రైన్స్ జనరల్గా ఈ పర్పస్ల కోసం వాడతారు. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఈ ఏవైతే ప్యాలెస్ ఆన్ వీల్స్ లాంటి లగ్జరియస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెపరేట్గా మనకంటూ పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి. అది కూడా కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి అందులో. కాబట్టి సరే వాటిని మనం కొంచెం ప్రైవేట్ స్పేస్లోకి ఉపయోగించుకున్నట్టు ఒక అర్థం ఉంది. కానీ జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారు, ఎందుకంటే దాని గురించి చాలా మీమ్స్ కూడా వచ్చాయి, చాలా చోట్ల వచ్చాయి దాని గురించి. అవి ఏంటంటే ఈ ఫస్ట్ క్లాస్ కోచెస్ ఏవైతే తీసుకుంటారో ఫస్ట్ క్లాస్లో కూపేస్ క్యాబిన్స్ ఉంటాయి కదా. సో క్యాబిన్లో నలుగురు ఉంటారు యాక్చువల్గా. సో నలుగురు ఉన్నప్పుడు ఓకే అది ఇంపాసిబుల్. బట్ జనరల్గా కూపేస్ లాంటివి తీసుకున్నప్పుడు అందులో ఇద్దరే ఉంటారు. సో కపుల్స్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు కూపేస్ తీసుకుంటారు. అంటే వాళ్ళు 2 టికెట్లు బుక్ చేస్తారు, మోస్ట్లీ కూపేకి ప్రిఫర్ చేస్తారు. అండ్ కూపే వచ్చింది అనుకోండి వాళ్ళకి, సో వాళ్ళకి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఉంటుంది కొంచెం అక్కడ. ఎందుకంటే డోర్ వేసేస్తారు, కట్టెన్ ఉంటాయి, కట్టెలు వేస్తారు. తర్వాత టీసీ వచ్చి టికెట్ చూసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రాబ్లం లేదు ఇంకా, అంతే కదా. సో కొంచెం ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. అది కూడా నైట్ టైం అయితే ఇంకొంచెం ఎక్కువే ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. జనరల్గా ఇది ఇది కామన్, చాలామంది తెలిసిందే ఇది. అయితే ఇప్పుడు మనం దాన్ని ఓకే మనకు కొంచెం ప్రైవేట్ స్పేస్ దొరికిందే అనుకుందాం. పోనీ మనం ఎవరైనా ట్రావెల్ చేస్తున్నాం, మన మన ఫ్యామిలీస్తో ఏదో మనకి ఇష్టమైన వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనకి ఏదైనా ప్రైవేట్ స్పేస్ దొరికితే ఆ ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో కూపేలో మనకు దొరికితే ఏదో లైట్గా ప్రైవేట్ స్పేస్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అది నేను తప్పని నేను అన్నాను, ఎందుకంటే అది ఇంకా కామన్. అది ఇంకా అది ఇంకా ఏం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న ఫీలింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. సో బట్ మనకు ఒక కూపే వచ్చింది కదా అని చెప్పి దాన్ని మొత్తం అంగరంగ వైభవంగా డెకరేషన్ చేసేసి అది ఏందో ఫస్ట్ నైట్ సెటప్లా చేసేసి మంచం అది కింద ఏదైతే అంటే కింద ఒకటి పైన ఒకటి వస్తుంది కదా కూపేలో, ఆ కింద దాన్ని ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇక ఫస్ట్ నైట్ మంచంలా డెకరేట్ చేసి కింద ఏదైతే ఉంటుందో అదంతా రోజా పూలతో డెకరేట్ చేసి ఎంట్రన్స్ అది కూపేలోకి వెళ్ళడానికి ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో దానికి మొత్తం రిబ్బన్లు కట్టి మంచి లైటింగ్ సెటప్ అంతా పెట్టి క్యాండిల్ లైట్ సెటప్ లాంటివి పెట్టి అన్నీ పెట్టి చేస్తే ఏమంటారు వాళ్ళని? ఒక రకంగా పిచ్చోళ్ళనే అంటారు కదా. అదే జరిగింది ఇక్కడ. సో బేసిక్గా 1102 అని నందేగ్రామ్ ఎక్స్ప్రెస్ అనమాట, అదొక ట్రైన్ ఉంది. అది బేసిక్గా ఎక్కడెక్కడి నుంచి వెళ్తుందంటే బల్హార్షా అనే ఒక ప్రాంతం నుంచి బేసిక్గా దాదర్ దగ్గర థానే దగ్గర ఉన్న దాదర్ సెంట్రల్ దాటిన తర్వాత CSMT అని ఒక స్టేషన్ ఉంది. సో దానికైతే వెళ్తుంది అనమాట ఆ ట్రైన్. సో ఆ ట్రైన్లో బేసిక్గా ఒక కపుల్ ఉన్నారు. ఆ కపుల్ ఏం చేశారు, వాళ్ళు అంటే టూ టికెట్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళకి కూపే వచ్చిన దాన్ని వాళ్ళు ఇమీడియట్గా ఏం చేశారంటే వాళ్ళకి మహారాష్ట్రలో ఒక డెకరేషన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు రాహత్ రూమ్ డెకరేషన్. సో వాళ్ళ పేరు మారు మోగుతోంది ఇప్పుడు మహారాష్ట్ర మొత్తం అంతా కూడా. సో వాళ్ళకి అది పాజిటివ్ నెగిటివ్ రెండూ లేండి. సో రాహత్ రూమ్ డెకరేషన్ అనమాట. ఈ రాహత్ రూమ్ డెకరేషన్ అన్నోడికి ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏమని? మేము ఎక్కేది ఎక్కడ అంటే జల్నాలో ఎక్కుతాం. మేము ఔరంగాబాద్లో ఉంటాము. సో ఔరంగాబాద్ నుంచి జల్నా వరకు మేము బై రోడ్ వస్తాం. మేము జల్నాలో ట్రైన్ ఎక్కే టైంకి మా కూపే ఏదైతే ఉందో దాన్ని మీరు బీభత్సంగా డెకరేట్ చేయాలి. అండ్ నేను తనకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను నా 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 గర్ల్కి అని చెప్పి ఆయన అగ్రిమెంట్ మాట్లాడుకున్నాడు ఒక ఆయన. సో ఆయన బేసిక్గా ఆ రాహత్ రూమ్ డెకరేషన్స్ అన్నోళ్ళు ఓకే సార్, డన్ సార్, మేము ఎక్కడంటే అక్కడే సార్, బేసిక్గా మీరు కావాలంటే చెప్పండి, ట్రైన్ పైన కూడా డెకరేట్ చేసేస్తామని చెప్పి వాడు మొత్తం డెకరేషన్ అంతా కూడా చేసాడు. ఎక్కడ? ముందు స్టేషన్స్లోనే. సో వీళ్ళు బేసిక్గా జల్నాలో ఎక్కారు. కాకపోతే జల్నా కంటే ముందు ఇంకా చాలా స్టేషన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ ముందు స్టేషన్స్లో వీళ్ళు ఎక్కేసి జల్నాకి ముందు బేసిక్గా ట్రైన్ బయలుదేరిన తర్వాత దగ్గరగా 10-12 స్టాపులు ఉన్నాయి. సో ఆ తర్వాత జల్నా వస్తుంది. సో అది కూడా రాత్రి 8-8కి వస్తుంది. వాట్ ఏ పర్ఫెక్ట్ టైమింగ్ మ్యాన్. కరెక్ట్ టైం బుక్ చేసుకున్నాడు మనిషి. సో దానికి ముందు పార్తూరు, సేలు,
మన్వాత్ రోడ్డు, పర్బానీ జంక్షన్ ఇట్లా చాలా రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిలో ఎక్కడైనా చేసి ఉండొచ్చు. బేసిక్గా వాళ్ళు కొంచెం ముందే ఎక్కేసి డెకరేషన్ అనేది చేశారనమాట. యాక్చువల్గా టీసీ ముందే చూశాడు, వాళ్ళు రావడం డెకరేట్ చేయడం అంతా కూడా చూశాడు. కాకపోతే ఆ కోచ్ ఏదైతే ఉందో అది ఫిల్ అవ్వలేదు కంప్లీట్గా. సో ఫిల్ అవ్వకపోవడం వల్ల ఇక ఆయన కూడా ఓకే అని చెప్పేశాడు, సరే చేసుకోండి ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి. కాకపోతే ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోయింది. వాళ్ళు జస్ట్ అది వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అది రాత్రికి రాత్రి సంచలనం అయిపోయింది. సో జనాలు బేసిక్గా ట్రైన్కి ఏ పేర్లు పెట్టారు తెలుసా? సుహగ్రాత్ ఎక్స్ప్రెస్, హనీమూన్ ఆన్ వీల్స్, ఇలాంటి పేరు పెట్టారనమాట. సో చాలా మీమ్స్, చాలా జోక్స్ మొత్తం అన్నీ జనరేట్ అయ్యాయి దీని మీద. సో వాళ్ళు చేసిన తప్పు అయినప్పటికీ కూడా ఆ ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ ఎలా అంటే, హ్యాపీ బర్త్డే సినిమాలో నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని ఆలోచించే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి అంటే సేమ్ అలాగనమాట. సో కొంచెం ఆ స్టైల్లో వీళ్ళైతే చేశారు. సో ఇప్పుడు ఏమైంది, ఆ టీసీని బేసిక్గా సస్పెండ్ చేశారు. సో బేసిక్గా దీనికి ముందే అంటే వాళ్ళు బేసిక్గా జల్నాలో ఎక్కాలి. జల్నా కంటే ముందే ఈ వేరే పర్సన్ ఎవరైతే ఈ రహత్ రూమ్ డెకరేషన్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ రహత్కి చెందిన వాళ్ళు ముందు వచ్చి ఎక్కారు కదా, ముందు వచ్చి డెకరేట్ చేయాలి కదా మరి. సో వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకూడదు కదా. ఫస్ట్ క్లాస్లోకి రూల్ ప్రకారం ఫస్ట్ క్లాస్లోకి ఎవరిని అలౌ చేయకూడదు. ఈవెన్ డోర్ల దగ్గర ఉండడానికి కూడా అలౌ చేయకూడదు. కేవలం ఆ స్టాఫ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఒక అటెండెంట్ ఉంటాడు, ఆ పర్సన్ మాత్రమే ఉండాలి. ఆ పర్సన్ అందరికీ కూడా బెడ్స్, పరుపులు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. బ్లాంకెట్, దుప్పట్లు, తలగడ ఇస్తారు కదా, అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి ఇచ్చి తర్వాత ఏదైనా నెసెసిటీస్ ఉంటే అవి చూసుకోవాలి. ఏమైనా ప్రీ బుక్డ్ మీల్స్ ఉంటే అవి ఇవ్వాలి. ఇట్లాంటివి ఉంటాయి అంతే అనమాట. సో ఎవరు ఉండడానికి వీలు లేదు. సో అలాంటిది వేరే వాళ్ళు వచ్చి ఇట్లా అన్ని డెకరేషన్ చేస్తుంటే టీసీ ఎందుకు ఒప్పుకున్నారని చెప్పి ఆ టీసీ మీద బేసిక్గా ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకున్నారు. సో రాహుకాలానికి వెళ్తే పోయే కాలం వచ్చింది అన్నట్టు ఉంది పరిస్థితి. పాపం ఆయన ఏదో వాళ్ళు చెప్పారు, ఇట్లాగా చెప్పుకుంటారు నాకు తెలిసి, సార్ ఇట్లాగా మా వాళ్ళది నెక్స్ట్ జల్నాలో టికెట్ ఉంది సార్, కొంచెం ఏదో కొంచెం స్పెషల్గా ఉండాలనుకుంటున్నారు, కొంచెం చూడండి సార్ అన్నట్టుగా ఏదో అడిగితే మేబీ మంచి మనసుతో ఓకే చెప్పాడో, డబ్బులు తీసుకొని ఓకే చెప్పాడో మనకు తెలీదు. కాకపోతే ఆయన ఓకే చెప్పేసి కానివ్వండి అన్నాడు ఆయన. కాకపోతే ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు పాపం. సో అది జరిగింది. అంటే పీపుల్ ఇంత క్రేజీగా ఎలా ఉంటారు అనేది అర్థం కాని ఒక ప్రశ్న. అంటే ఎట్లా ట్రైన్ ఎట్లా వాడాలనిపించింది ఏమోనండి, ఇంకా వాళ్ళకే తెలియాలి మరి. ఇంకా ఏమంటాం ఇంకా, ఇక అది మరి పరిస్థితి. సో ట్రైన్ని బేసిక్గా హనీమూన్ ఆన్ వీల్స్ చేశారు. సో అందుకోసం అని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అదుపులో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ అవి ఉంటాయి కాబట్టి. అట్లా అన్నమాట మొత్తం. ఇక అది మరి పరిస్థితి. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అంటే ఇలాంటి క్రేజీ పీపుల్ భారతదేశంలో ఉండడం పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.